నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బీంగల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి ఏరెడ్డి మల్లికార్జున రెడ్డి ప్రెస్ మీట్ ఎల్జే ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గంలో చేసిన బట్టాపూర్ అక్రమ క్వారీ మరియు బీంగల్ ఇసుక మాఫియాపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీంగల్ పట్టణ అధ్యక్షులు కనికర మధు, నిమ్మల శ్రీనివాస్, నోముల నరసింహారెడ్డి, యోగేశ్వర్, నరసయ్య, సంధ్యారాజ్, లక్ష్మణ్ గౌడ్, ఉప్పర నవీన్, రాగి అజయ్, నిత్యం, నవీన్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ లేదా, చట్టం లేదా, ఏం డిసైడ్ చేస్తారు మీరు? ధైర్యం ఉంటే రేపు ప్రొద్దున ఎంక్వైరీ అవసరం లేదు, మీకు చెప్తా. దాని గురించి ఎంక్వైరీ ఏందో, ఆ స్టోరీ ఏందో చెప్తా. ఇప్పుడు 2 నిమిషాలు చెప్తా. ఇంకో విషయం, 1 పోతే 2, 2 పోతే 3, 3 పోతే 4 అవుతుంది అంటుండు కదా. ఏమవుతుంది అంటే ఈయన బట్టాపూర్ గురించి మాట్లాడితే ఆయన ఇసుక గురించి మాట్లాడతాడు. ఈయన బట్టలు ఇప్తా, ఈయన బట్టలు ఇప్తాడు. ఇద్దరు బట్టలు ఇప్పుకోవద్దు, మన ఇద్దరం బట్టలు ఇప్పుకోవద్దు. ఈరోజు నా పర్సనల్ ఇష్యూ. ఏ పర్సనల్ ఇష్యూ? నీ మీద GST కేసు అయింది, నీ పర్సనల్ ఇష్యూ. అది పర్సనల్ కదా, తర్వాత ముచ్చట. మాట్లాడినందుకే కదా ఈరోజు నీ మీదకి వచ్చినందుకే నీకు బట్టాపూర్ గుర్తుకొచ్చింది. ఈ 2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నావు బట్టాపూర్ గురించి? మీ సహచరుడు ఒకడు ఈరోజు మైన్స్ చైర్మన్ ఉన్నాడు, మీకు మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రికి నీకు యాక్సెస్ ఉన్నది. లాస్ట్ వారం 2 సార్లు కలిసినావు ముఖ్యమంత్రిని. ఒక్క మెమోరాండం ఇస్తే ఇప్పుడు ప్రశాంత్ లోపల ఉంటుండే. ఇంకా మెమోరాండం ఇయ్యారంట, ఇంకా యాక్షన్ తీసుకోరంట, డిస్కషన్ పెడతారంట, లైవ్ పెట్టుకుంటారంట, ఒకళ్ళు చూసుకుంటారంట, కబడ్డీ ఆడతారంట. ఇంత తీయాలనుకుంటున్నావు అని అప్లై చేయాలి. నువ్వు ఎంత తీయాలనుకుంటున్నావో దానికి నువ్వు రాయల్టీ కట్టాలి. వీళ్ళు ఏం చేసిండ్రు? 9,000 చిల్లర క్యూబిక్ మీటర్స్ తీస్తాము అని చెప్పి రాయల్టీ కట్టిండ్రు. రాయల్టీ కట్టి పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు క్వారీ చేయడం వల్ల ఏమవుతుంది? పర్యావరణం దెబ్బతింటుంది. చుట్టుపక్కల వ్యవసాయ భూములకు అంతా పొగంతా పోయి పాడైతే అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ స్టార్ట్ చేసేసారు, క్వారీ నడుపు స్టార్ట్ చేశారు. ఈ క్వారీ నడపాలి అంటే, కంకర్ క్వారీ నడపాలంటే బ్లాస్టింగ్ చేయాలి. బ్లాస్టింగ్ చేయాలి అంటే ఆ బ్లాస్ట్ చేసే సామగ్రి ఏదైతే ఉంటుందో, ఎక్స్ప్లోజివ్స్, అవి ఎక్కడ పెడుతున్నాం అన్ని పర్మిషన్లు కావాలి. ఎందుకంటే ఎవరైనా వాడుకోవచ్చు. రేపు పొద్దున నేను బ్లాస్టింగ్ ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి రేపు ఒక ఇల్లు కూలవచ్చు. అందుకే దానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఏం పర్మిషన్ లేదు, ఇష్టం ఉన్నట్టు బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ కారణం వల్లనే గ్రామస్తులు మా దగ్గరకు వచ్చారు. సార్ ఇట్లా కూడా రాత్రి అంతా బ్లాస్టింగ్లో వస్తున్నాయి, ఒకసారి చూడండి సార్ అంటే ఎంత పోయినా పట్టించుకుంటలేరు అని చెప్పి ఇక బ్లాస్టింగ్లు